అమ్మ చెప్పే పండక్కి ఊరికెప్పుడు వస్తుండ్రే? నేనైతే ఇవాళ వస్తున్నాను, మీ అల్లుడు రాడంట. ఏంది రాడా? ఏదో ఒకసారి అల్లుడికి పోనీ. చెప్పటమ్మా. అల్లుడు గారు సంక్రాంతి పండక్కి తప్పకుండా రావాలి మీరు. అట్లా కాదమ్మా, ఆఫీస్ లో కొద్ది పని ఉంది అందుకే. 2 రోజులు పని ఆడికి పోదు గాని మీరు రండి. ఇప్పటికే మస్తు మంది అడుగుతున్నారు మిమ్మల్ని, బిడ్డ అల్లుడు రాలేదా అని. మీరు రాకుంటే ఇంట్లో సందడేముంటది చెప్పండి. మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, తప్పకుండా రావాలి మీరు. సరేనా? సరే అత్తమ్మా, వస్తాం. మంచిది, మరుంటా. అల్లుడికి పని ఉందంటే ఎందుకే బలవంతం చేస్తావు? నీకేం తెలియదు, తప్పుడు చేయకుండా కూర్చో. పండుగని చుట్టుమొచ్చట్నా? ఇన్ని పనులుంటాయి. నేనేమో పిండి పిసుకాలే, గారెలు వస్తాలే, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి సెకడాలు చేస్తారు, పెళ్ళే మ్యారేజ్లు ఉంటుంది, ఇంక పొయ్యి కాడ ఎవరు ఉంటారు? అందుకే అల్లుడు రమ్మన్నా. పాపమే అట్లా అల్లుడిలో పని చేస్తావైతే. నువ్వుకో, ఇన్నాళ్ళు బట్టి నువ్వు చేయలేదా? ఇప్పుడంటే ఏదో ముడుకల నొప్పులు వచ్చి ఒక పక్క కూర్చున్నా కానీ పొయ్యి డ్యూటీ నీదేనాయే. అయినా అల్లుడికి లేని బాధ నీకేంది? ఆయన ఏదో కులిజోకులు వేసుకుంటా గాలిలు కాలుస్తా ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కిలకిలా నవ్వుతారు. ఆయన పొంగిపోయి ఇంకో 4 గాలిలు ఎక్కువ గాలుస్తాడు. నేను కమిడియా నానే. అది కాదు మాయ్యా. అమ్మా